ఆడపిల్లవి పూలు పెట్టుకోవడం కూడా తెలీదా నీకు? అన్నపూర్ణ, నువ్వు పెట్టొచ్చు కదా. అటు తిరుగు. వెళ్ళు. ఇదిగో అమ్మా, అమ్మవారి కుంకుమ. ఉదయం నుంచి వెళ్ళలేదు కదా, కాసేపు వెళ్ళి మాట్లాడరండి. అత్తయ్య, ఈ పూలు నువ్వు కూడా పెట్టుకో. పూలు పెట్టుకోవడం కాదే, నాకంతా అయోమయంగా ఉంది. వదిన పిలుస్తుందేమో, నేను మళ్ళీ వస్తాను. సరే అన్న. రే బబ్లు, నీకోసం ప్రసాదం తీసుకొచ్చాను. ఎక్కడున్నావు? లలిత, ఏంటి అలా ఉండిపోయావు? ఏవండి, నేను చూస్తుందంతా నిజమేనా? కలలా ఉందా? కొత్తగా ఉందండి. ఆవిడ వేదతో అలా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది లలిత. ఎప్పుడు ఇద్దరు గొడవ పడేవాళ్ళు, కానీ వాళ్ళ గుళ్ళో వేద అన్నపూర్ణ కోసం గొడవపడి తనకి సపోర్టుగా నిలబడింది. గుళ్ళో చైర్మన్ వాళ్ళ వైఫ్ అన్నపూర్ణతో గొడవ పడుతుంటే వేద తనకి సపోర్టుగా నిలబడింది. వాళ్లతో పెద్ద యుద్ధమే చేసింది. ఏంటండి మీరంటుంది? అవును, పది చెప్తాను. నాకు ఏదో సౌండ్ వస్తున్నట్టుంది మావా. అవునల్లుడు, అని ఎవరో ఊగిపోతున్నట్టు సౌండ్ వస్తుంది. అల్లుడు, మీ నాన్న. బావగారు, బావగారు, ఏమైంది? ఏమైంది? చూస్తున్నట్టు తాళం పెట్టు. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఏం కాదు, ఏం కాదు. నానా నానా, ఏమైంది నాన్న? అవునరా, నాకేమైంది? మీకు ఫిట్స్ వచ్చాయండి. ఈ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయా మీకు? ఇప్పటి వరకు లేవురా, ఇప్పుడే అటాక్ అయింది. నాన్న, ఏమైంది నాన్న? ఏం చెప్పమంటావురా, ప్రకృతి వైపరీత్యంరా. ఒరేయ్, కళ్ళ ముందు ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఈ లేత గుండెగా తట్టుకోలేక కొట్టుకోవాల వద్దా అని అలా కింద పడిపోయిందిరా. ఇప్పుడు అర్థమైంది. మీ చెల్లెమ్మ వేదాల గురించే కదా? పోనీలే, ఇంతకాలంకైనా వాళ్ళిద్దరూ కలుస్తున్నారు అనుకుంటే హ్యాపీగా ఉంటారు అంట. అయ్యోయ్యో, వీళ్ళు కలిసిపోతున్నారా అనుకుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఏమి రిజల్ట్ రా బాబు? ఎప్పుడైనా ఇలాంటి సన్నివేశాలు నా కళ్ళ ముందు కనపడితే చూడకుండా గాంధార్ లాగా నా కళ్ళకి గంతలు కట్టేసుకుంటారా బాబు. అయ్యో బాబోయ్, నడు నొప్పెట్టేసింది అమ్మా. అయ్యా, మావా ఒక్క నిమిషం. ఏంటి అల్లుడు? మావా, అది వేదకి పెళ్ళైపోతుందంటే నా వల్ల కావట్లేదు మావా. ఓహో, అలా అంటే ఎలారా? నువ్వు త్యాగమూర్తివి. అత్తయ్య మామయ్య కోసం ప్రేమని త్యాగం చేసిన ఆ ఇంటి మేనల్లుడివి. త్యాగమూర్తులన్నాక త్యాగం చేసిన తర్వాత మనసులో బాధని మౌనంగా లోపలే రోధించాలి గాని ఇలా బయటపడకూడదురా. మా, నీకు కామెడీగా ఉందా? మా ఎంతకు మించిన దరిద్రం భూమి మీద ఎవరికీ ఉండదు అన్నట్టుంటుంది. తను హ్యాపీగా పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోతుంది. నువ్వు ఫీల్ అయిపోయి వెంటనే ఇట్నించిటే బార్కు వెళ్ళిపోతావు. కాలచక్రం గిర్రుని తిరుగుతుంది.